జీవముకే కులము వేసివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిజ జీవముకే కులము వేసివే నీ రూపము చూడనాలో యేసయ్యా ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నిలవలసినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసాగలేను విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధారుడనివే నారాయణానికే ఆరాధనా పునరుద్ధారుడనివే నారాయణానికే ఆరాధనా. ఒక మనిషిని పరలోకము చేర్చాలంటే పరలోకపు గవిని అంటే ఈ పరలోకపు గవిని స్థలాన్ని ఇవ్వడానికి దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, వర్ణాను ఆయన పేరు. కొన్ని విషయాలు అక్కడ ఒక మాట రాయబడింది అంతే. అంటే బైబిల్లో కూడా దేవుని మందిరానికి స్థలం ఇచ్చినాడు ఒక ఆయన పేరు రాయబడింది. ఎంత భాగ్యం చూడండి, ఎంత భాగ్యము చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథంలో అంటే బ్రతుకున్నప్పుడు నిజంగా మనం ఎన్నెన్నో చేస్తాం, కానీ అవన్నీ కాలాలు గుర్తు ఉండకపోవచ్చు. కానీ ఒక మనిషి దేవుని కొరకు ప్రయాసపడి దేవుని గురించి ఆలోచన చేస్తే అవే వాళ్ళకి శాశ్వతంగా ఉంటాయి. చూడండి ఎక్కడైనా 2వ రాజుల గ్రంథంలోనా మొదటి రాజుల మొదటి దినవృత్తాంతంలో చూడండి. మొదటి దినవృత్తాంతంలో 21 రైట్. చూడండి 21వ అధ్యాయం 28 నుంచి చూడండి. యెబూసీయుడైన వర్ణాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యక్షమిచ్చిందని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులో ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తి భయపడిన వాడే దేవుని యొద్ద ఇంకొకటి 2వ సమయంలో చూడండి రైట్. ఇక్కడ చూడండి 2వ సమయంలో 24వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. 18వ వచనం. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమంతో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడు రాజు నీవు నీ దాసుని నా యుద్ధకు వచ్చి నా నిమిత్తం ఏమని అడగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చితున్నాను.
అందుకు అరోనా, నా ఏలినవాడు నువ్వు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించము, చిత్తగించము. దహన బలి ఎట్లున్నవి? నూర్చు కర్ర సామాన్లు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా 23 వచనం చదవండి. యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు నేను అలాగు తీసుకొనను అంటే వెల ఇచ్చి నీ అరవనా ఊరికనే తీసుకో అంటున్నాడు. అంటే రాజు అంటున్నా, నేను అలా ఊరుగా తీసుకోను, వెల ఇచ్చి నీ యుద్ధ కొందును, వెల ఇచ్చి నేను నీ దగ్గర మందిరానికి దేవుని స్థలం కొంటాను. నేను వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరవనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండికి కొనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత మేము పాములపాడుకు దాదాపుగా అప్పుడు 500 నుండి 1000 వరకు ప్రజలు మందిరానికి వస్తున్నారు. మందిరం పాములపాడులో ఉన్నప్పుడు దేవుడు మరి ప్రార్థన చేసి అడిగాము. స్థలం దొరకక చాలా ఇబ్బంది పడ్డాం. గవర్నమెంట్ ఆ స్కూల్ ఎదురుగా ప్రయాసపడ్డాము. తర్వాత మరి సీన్ సారు పాములపాడులో కూడా ఆయన ఒక 2-3 నెలలు ఇచ్చారు స్థలం గ్రౌండ్లో పెట్టుకోవడానికి. అంటే ఆ పరిస్థితుల మధ్య ఉన్నాం. మామూలుగా కిషోర్ ఏమన్నాడంటే, అన్న మన స్థలం ఉంది, అంటే మన స్థలం ఉంది, దాన్ని మామూలుగా లీజుకు తీసుకున్న ప్రస్తుతానికి 1 సంవత్సరమో ఎట్లో, మామూలుగా గుత్త ఎట్లో అట్లా మామూలుగా మనం తడకలు వేసుకొని చేసుకుంటాం కదా. అంటే లీజుకు తీసుకుంటే, లేదు నాయన దేవుడు చెప్పంది లీజుకు కాదు, అసలు ఏమి తీసుకొని, ఇది దేవుని మందిరానికి కావాలంటే దేవుడే ఇయ్యాల అని చెప్పాము మేము. సంవత్సరం వరకు ఆ పిల్లోడు చెప్పిన సంవత్సరం వరకు ఆ పిల్లోడు ఒక మాట చెప్పాడు. అప్పుడు సంవత్సరం నుండి దేవుడా ఈ స్థలములో నీ మందిరం కొరకు స్థలం నీ చిత్తం అయితే నాయన ఇక్కడ లీజుకు తీసుకొని, ప్రస్తుతం స్థలం లేదు, మరి ఉంటే బాగుంటుంది నేను అని ప్రార్థన చేశాడంట. అప్పట్లో ఆ మాట చెప్పాడు. నన్ను అడిగాడు, కానీ నేనైతే వద్దన్నా. దేవుడు చూపించింది నేను అడుగుడు పెట్టను, దేవుడు చూపిస్తేనే అని చెప్పి. తర్వాత సంవత్సరం అంతా మేము ప్రార్థన చేసినాము, తిప్పలు పడుతున్నాం అటు ఇక్కడ మందిరం కొరకు. అంటే ప్రార్థన చేసిన చోటల్లా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ అటు సైడు శ్రీనివాసులు సార్ అటు సైడు స్థలం దేవుడు చూపించాడు మామూలుగా. అంటే అక్కడ ప్రార్థన పెట్టండి, కొన్ని రోజులు అక్కడ పెట్టాం, మళ్ళీ కొన్ని రోజులు ఇక్కడ చూపించాడు, మళ్ళీ కొన్ని రోజులు అక్కడ పెట్టాం. సంవత్సరం నుండి ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్కు దేవుడు ఈ స్థలాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. స్థలాన్ని చూపిస్తే, నాయనా సరే నాయనా లీజుకు, కిషోర్ లీజుకు తీసుకుందాం ఈ స్థలం, నువ్వు సంవత్సరం కిందట చెప్పావు గుర్తుందా? అంతవరకు ఇంకేం అడగలే అబ్బాయి కూడా. నువ్వు గుర్తుందా? చెప్పాడు ఇట్లా దేవుడు స్థలం కొరకు ఇట్లా చూపించాడు, మరి లీజుకు తీసుకొని చిన్న కర్రలు వేసుకొని ఏర్పాటు చేసుకుందాము అని చెప్పా. అంటేనే ప్రియ దేవుని బిడ్డారా, సరే అన్న మంచిది, మరి నాన్నగారిని అడుగుతాను అని చెప్పాడు. దేవుని బిడ్డారా చూడండి, ఇప్పుడు పాములపాడులో భూస్వాములు ఉన్నారు, రుద్రవారంలో ఉన్నారు, తొమ్మలూరులో ఉన్నారు, ఇన్ని ప్రాంతాల్లో ఇంతమంది ఉన్నప్పటికీ దేవుడు ఆయన స్థలం ఆ మనిషిని కోరుకున్నాడంటే దేవుని లెక్కలో ఉన్నాడా లేడా? ఆ మనిషి దేవుని లెక్కలో ఉంటేనే దేవుడు కోరుకునేది. ప్రైజ్ ద లార్డ్. భూమి మీద స్థలం అయినా మనిషి అయినా దేవుడు కోరుకున్నాడంటే అది దేవుని మహాకృప. ఇంకొకటి, ఆయన కోరుకోవడం ఒకటి, ఆయన ఒప్పుకోవడం ఒకటి. ఇంకొక మాట, ఎవరు ఒప్పుకుంటారు? దేవుడు ఒప్పించాడు. సరే అని చెప్పేసి లీజుకు తీసుకున్నాం, లీజుకు రాసుకున్నాం కూడా, అగ్రిమెంట్ రాసుకున్నాం. సరే సంవత్సరానికి ఇంత గుర్తియండి అని లీజుకు రాసుకున్నాం. అట్లా దేవుని బిడ్డారా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జరిగిన తర్వాత
ఇంతమంది వస్తున్నారు కదా, ఇంతమంది జీవితాలు బాగుపడినాయి కదా, ఇంకా అది కాదు పాస్టర్ అయ్యా, ఈ స్థలం యాదో ఒక రేటుకు మాట్లాడుకొని దేవుని మందిరానికి ఉండనులే, ఇంతమంది వస్తున్నారు కదా అని ఆయన ఒక మాట అన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. అంతవరకు మేము లీజుకే తీసుకుంది, మామూలుగా ఏదో ఒక రోజు విడిచిపెట్టిపోవాల్సింది లీజుకి అంతకు వరకు. దేవుని బిడ్డలారా చూడండి, ఆయనని దేవుడే ప్రేరేపించాడు. ఇంతమంది వస్తున్నారు కదా, ఇంతమంది జీవితాలు బాగుపడినాయి, భయంకరంగా తాగినోళ్ళు మారారు కాబట్టి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇది అనేకులకు ఉండడం మంచిదే కదా అని దేవుడు ఆ ఆలోచన ప్రేరేపణ ఇచ్చాడు. నిజంగా మేము కొనడానికి కూడా పైసలు లేవు, డబ్బులు లేవు. దేవుని బిడ్డరా ఆ సమయంలో మరి చాలా అద్భుతంగా రాజన్న అన్న సరే అమౌంట్ పరంగా కొంత మీరు కట్టండి, కొంత మరి అప్పుడు కొంత అని ఒక సంవత్సరం అట్లా పెట్టి మాట్లాడించిన తర్వాత దేవుని బిడ్డరా మరి కొంత డబ్బు కట్టిన తర్వాత అసలు ఎవరైనా స్థలం కొంటే వెంటనే నాకు ఇప్పుడు కావాలా అంటారు వాళ్ళు, ఒక నెల 2 నెలలకే. ఇంకా ఆయనలో ఉన్న మంచి గుణము దేవుడు వాడుకున్నాడు, ఆయన గుణాన్ని. అందుకే ఆయన కుటుంబము దేవుడు దీవించునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం నిత్యము. ప్రైజ్ ది లార్డ్. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి, ఆశీర్వదింపబడాలి. నిజంగా దేవుని బిడ్డలారా ఆయన చాలా ఎప్పుడైనా కుటుంబంలో ఇంటి దగ్గర కొడుకు పెడితే కూడా దేవుని పాట పాడేవాడు. సాయంత్రం కూడా చెప్పా, అరే అన్న పాట పాడిన పాట వీడియోలో ఉంటే తీయండి అని చెప్పా. ఆయన పాట నేర్చుకొని ఎంత సంతోషం అంటే ఆయనకు, దేవుని పాటలు అంటే పాట నేర్చుకొని ఉందా, రికార్డు ఉందా? ప్రైజ్ ది లార్డ్. రైట్, దాంతో కలిపి మనం ఇది చేద్దాము, మంచిది. దేవుని బిడ్డలారా ఆయన నిజంగా ఎంత దేవుడి ఈ రుద్రారంలో ఆయన స్టేజ్లో ఉన్నారు, ఎవరు పాడినారండి పాట? దేవుడు కోరుకున్నాడు ఆ మనిషిని, దేవుని బీజం ఆ మనిషిలో ఉంది. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ అనేది ఆ మనిషిలో ఉంది. లేకపోతే ఆయన పాట పాడడం ఏంది? ఎంత ప్రాక్టీస్ చేసి ఇంట పాడిండి అలా పాట. ఎంత గొంతు కూడా చాలా మంచిగా ఉంది గొంతు. ఎన్నోసార్లు చెప్పిన అన్న నువ్వు పాడాలా అని చెప్పేవాడిని. దేవుడు మంచి గొంతు ఇచ్చినాడు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా ఒక పాట పాడతాడు. ఏం పాట పాడతాడు తెలిసిన ఆయన? యెహోవా నా కాపరి, యెహోవా ఊపిరి, నాకు లేమి లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యెహోవా నా ఊపిరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చనిపోయే ముందు రోజు రాత్రి 11:30కు ఫోన్ చేశాడు. నేను మాట్లాడినా, అన్న ఏం కాదులే ప్రార్థన చేద్దాం, నేను ప్రార్థన చేయించుకున్నాడు. నేను వస్తానన్నా అన్న లేవు నువ్వు రాకుండా మళ్ళీ మరి అంత ఇబ్బంది ఏం లేదులే అన్నాడు. తర్వాత సతీష్ నేను వస్తాను ఆయన అన్న, మనం డైరెక్ట్ కర్నూలుకి వెళ్ళిపోదాం, నేను వస్తా. మరి అమ్మమ్మతో కూడా మాట్లాడితే, అమ్మ నేను వస్తా బిడ్డ అంటే మరి అంత ఎదిగిలేదు నిన్న, ప్రస్తుతానికి ఇటు పంపిస్తాం, బండి పంపించండి అంటే సర్లేమ్మా పంపిస్తా. ఆ రోజు నాకు ఆ రాత్రి ఆ తెల్లవారుజామున నేను వెళ్ళాలి, 4-5 గంటలకు వెళ్ళాలి, నేను హైదరాబాద్కి వెళ్ళాలి. అది లేకుంటే కూడా నేను ఖచ్చితంగా పోయేవాడినే, ఎందుకంటే తెల్లవారుజామున మేము 4 గంటలకు వెళ్ళిపోయినాం.
మళ్ళీ నేను పోయొచ్చే లోపల కర్నూలుకి లేట్ అవుతుందేమో, ప్రోగ్రామ్ ఉంది, ఎట్లా చేయాలనుకొని చెప్పేసి సరే లేకుంటే ఖచ్చితంగా రాత్రి పోయి ఉంటే ఎట్లుండవు మరి దేవుని కృప. నేనైతే ఆత్మకూరుకు తీసుకొని పోకూడదు, సరే ఎట్లన్నా కానీ కర్నూలుకి ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నా. మరి అంత లేదన్నా, కొంచెం యూరిన్ కొంచెం పాస్ బాగుంటుంది, కొంచెం యూరిన్ వెళ్ళిపోతే అని చెప్పారు. సర్లే అనుకున్నా. సర్లే వెంటనే పిల్లలు ఒక్క 5 నిమిషాల్లో పిల్లలు తయారైపోయి వెళ్ళిపోయారు. ఇంకా అదే నేను లాస్ట్ మాట్లాడడం. కానీ మరి అంటే ఇంత కండిషన్, ఇంతగా మళ్ళీ విడిచిపెట్టి వెళ్తాడు, ప్రభు పిలుపు ఉందన్న సంగతి నాకు తెలియదు. ఇంకొక మాట చెప్పుతున్నా, మీకు ఎవరికైనా దేవుడు బయలుపరిచాడా ఆయన ప్రభు తీసుకుంటున్నాడని? ఎవరికైనా బయలుపరిచాడా? సునీల్ 15 రోజుల ముందే ఆ బిడ్డకు బయలుపరిచాడు దేవుడు. ఆ సంగతి చెప్పాడు. మేమేమనుకున్నామంటే మామూలుగా ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు కదా ఏమన్నా అని అనుకున్నాం. కానీ నిజంగా దేవుడు ఆయన మరణం గురించి ముందే చెప్పాడంటే ఆయనకి ఇష్టమైంది తీసుకోవటం. దేవుని బిడ్డారా, కొన్నిసార్లు మనం బాధపడకూడదు. కొన్ని పువ్వులు ఉంటాయి మన తోటలలో, కొన్ని పువ్వులు ఉంటాయి తోటలలో. ఆ తోటలో పూలు వేసిన వారు ఏం చేస్తారంటే ఏది మంచిగా కనపడితే అది తుంచుకొని వెళ్ళిపోతారు. కొన్నిసార్లు దానికి మనం ఏం చేయలేం. అయితే ఒకటే, మనం కూడా ఒకరోజు ఈ భూమి వెళ్ళిపోవాల్సిందే. ఒకరోజు మనమందరం కూడా ఆ రాజ్యానికి చేరాల్సిందే. అయితే సిద్ధపాటు కలిగి ఉండాలి. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. చూడండి, మనిషికి ఈ రూపం ఇచ్చింది శరీరము ఈ రూపం ఇచ్చింది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఏ రూపంతో వెళ్తుంది? ఆత్మ, అందుకే ఆత్మను శుద్ధి చేసుకోవాలా. ఆత్మ పోయేటప్పుడు మన రూపాన్ని తీసుకొని వెళుతుంది. పరలోకంలో ఒక మనిషి కనపడాలంటే ఆత్మ అంటే ఒక తెల్ల కనపడరు కదా. ఆ ఆత్మ ఈ భూమి మీద మనకున్న రూపాన్ని, మహిమా దేహాన్ని తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మరి అన్నగారు నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడో, చాలా ప్రేమ కలిగిన వాడు. దేవుని లెక్కలో ఆయన ఉన్నాడు. ఆయన స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో వర్ణాను కళ్ళము దేవుడు ఎలా కోరుకున్నాడో, దావీదు దైవజనుడు ఎలా కోరుకున్నాడో, ఈ స్థలాన్ని దేవుడు కోరుకోవడం, ఆ కోరుకున్న ప్రేరేపణకు ఆయన లోబడడం. ఆయన ఇది ఇంతమందికి బాగుంది కదా తీసుకోండి అని దేవుని మందిరానికి కొరకు ఏదో కొంత రేటు మాట్లాడుకొని మరి ఇవ్వటం జరిగింది. నిజంగా ప్రియ దేవుని బిడ్డారా, ఆయన ఒక బర్జిల్లాయి లాంటి వాడు. అంటే దైవజనుడికి ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి బర్జిల్లాయి. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది. ఇంకా ఇంటి దగ్గర పెట్టాలనుకున్నాం కొడుక, సరే దేవుని చెప్తాం. దేవుడు ఈడ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించినాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మరి ఈ సమయంలో ఎవరైనా ఇంకా ఆత్మీయులు, రక్ష సంబంధికులు ఆయన గురించి జ్ఞాపకం చేసుకోండి. కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, వాళ్ళని మనం ఫాలో కావాలా. తల్లి, తండ్రి, కుమారులు, అన్నదమ్ములు కూడా జరుపుకుంటారో లేదో కానీ, మామూలుగా అంటే లోకపరంగా తింటారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ప్రేమను జ్ఞాపకం చేసుకోలేరేమో, వీళ్ళందరికీ చాటించలేరేమో, చెప్పలేరేమో. కానీ ఆయన ఉన్నా లేకపోయినా, ఆయన ఎవరో ఏమైపోయినా, మనకు ఆయనకి ఏ సంబంధం లేకపోయినా దేవుడు ఒక సంబంధం ఏర్పాటు చేసి ఆయన కృప ద్వారా ఈరోజు మేము ఒక అభిమానంగా ఆయన ప్రేమించే క్రీస్తు యేసు ద్వారా ఈరోజు ఆయన మంచి లక్షణాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు గొప్ప కృప చూపించినాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఆయన యొక్క ప్రత్యేకంగా కుమార్తెలు, కుమారులు, కోడన్లు, మనవలు, మనవరాన్లు, ప్రియ దేవుని బిడ్డారా,
ఆయన ఉన్నప్పుడు ఎలా ఆయన విశ్వసించాడు, ధైర్యంగా ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక, మీ కుటుంబాలు కూడా వర్ధిల్లును గాక, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మా ప్రార్థన. స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి వేదికను అలంకరించిన దైవ సేవకులకు, మరి ప్రభునందు నిద్రించిన కీర్తిశేషులు నాగలింగన్న వారి కుటుంబానికి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మరి నాకు ఈ వార్త ఎప్పుడు వినపడిందంటే, నేను అందుకొట్టుకూరులో ఉన్న ఆత్మీయ తండ్రి గారు యాకోబన్నతో కబురు పంపించాడు. ఇట్లా చనిపోయాడంటే ఒక్కసారిగా అసలు నిజంగా నా ప్రాణం తల్లడిల్లింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఇంకా కొంచెం కొద్ది కాలం బతికి ఉంటే బాగుండేది కదా అనిపించింది నాకు నిజంగా దేవుని బిడ్డలారా. ఎందుకంటే నాకు ఒక 10 సంవత్సరాలకు పైగానే ఆయన పరిచయము. దేవుని బిడ్డలారా, ఒక మాట ఏంటంటే, ఇంతమంది ఈ స్థలంలో ఉండడానికి ఈ స్థలమే ఇచ్చాడే, మరి తన హృదయంలో స్థలం ఇయ్యకుంటాడా ఆయనకు? అవునా కదండి దేవుని బిడ్డలారా? నిజంగా నేను ఆయనలో గమనించిన ఒక మరి మంచి లక్షణం ఏంటంటే, ఆయనకు 2 కుమారులు, కోడాండ్రు, కుమార్తెలు, భార్యలు కూడా ఉన్నారండి. ఆయన ప్రేమ నిష్పక్షపాతమైన ప్రేమ. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఎంత తగ్గింపంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడే కానీ నేను నా చెవుకి ఎప్పుడు కూడా కోడాండ్లను కానీ, కొడుకులను కానీ, బిడ్డలను కానీ, ఆయనకి 2 సతీమణులు దేవుడిచ్చాడండి. వారిని కూడా ఎప్పుడే కానీ నేను వినలేదు ఆయన గురించి ఒక వేరే మాట. అలాంటి హృదయము దేవుడు ఆయనకి ఇచ్చాడండి. ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే కూడా వాళ్ళ సతీమణి భార్యలు, అమ్మగారు వాళ్ళు ఏదైనా టీ ఏర్పాటు చేస్తే ఆయన సోఫాలో కూర్చోబెట్టుకొని ఆయన్ని అందించేవాడండి. ఇది ఆశ్చర్యం కాదా? ఇలాంటి వ్యక్తి. అందుకోసమే యేసు ప్రభు కూడా చనిపోయినప్పుడు అంట, పిల్ల దగ్గరికి కొంతమంది వచ్చింటే పిల్ల తండ్రి అంట, ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపోయాడంట దేవుని బిడ్డలారా. అలాగా మరి మరొక మాట కూడా ఆయన మరి ఇంతవరకు చెప్పినట్టు ఆయన చాలా ప్రేమ కలిగినవాడు. ఆయన తెలుసా, అందరినీ ఒకే ప్రేమతో, ఒకే భావనతో, తారతమ్యాలు లేవు. ఎవరైనా వచ్చినా కూడా వీళ్ళు అది కదా అనేవాడు కానే కాదండి దేవుని బిడ్డలారా. లాంటి వ్యక్తికి దేవుని కృప నిండారులుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ నమ్ముచు, దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా, ముఖ్యంగా రక్త సంబంధికులు మనమందరం కూడా ఒకరోజు ఆ ప్రభు రాజ్యంలో ఆయనను కనులారా చూస్తామన్న నమ్మకము, ప్రగాఢ విశ్వాసం నాకుందని ఈ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. మా చిన్న దేవుడు ఇచ్చిన వరం మాకు. ఎన్నోసార్లు మా చిన్న కడుపులో ఎందుకు కుట్టలేదు అని అనుకునేదాన్ని నేను. మా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని అన్నం తినిపించేవాడు. చిన్నప్పటి నుంచి కూడా మంచి బట్టలు తెచ్చేవాడు వాళ్ళకు. దేవుని విషయంలో కూడా ఎన్నాడు దేవుణ్ణి దూషించలేదు మా చిన్న. పిల్లలకు ఏనాడు అడ్డు చెప్పలేదు. కోడళ్ళను కూడా ఒక బిడ్డల్లాగా చూసుకున్నాడు మా చిన్న. దేవుని సన్నిధికి కూడా నాయన వస్తానాయన అన్నాడు నాతోని. నా దగ్గరకు వచ్చి మా చిన్న పంచుకునేవాడు. దేవుని సేవ చేస్తున్నారు కానీ ఏం సంపాదించుకోరమ్మా అంటే, దేవుడిస్తాలే చిన్న అనేదాన్ని నేను అని వాక్యం చదువుకొని, ఈరోజు వాక్యం చదువుకొని వచ్చినానమ్మా. బాధపడుకుంటుంటే దేవుని మాటలు మతికొచ్చినాయమ్మా అని చెప్పేవాడు నాకు. ఎంతోసేపు కూర్చొని నా దగ్గర
ఎట్లా స్తుతులు చెల్లియాలమ్మా అని నన్ను అడిగిపోతుండే. ఇట్లా కూర్చొచ్చిందైనా ఇట్లా ప్రార్థన చేసుకో, ఇట్లా స్తుతించునైనా అని చెప్తుంటే డబ్బుల కోసం ఓ రోజు నానొక్క తంటలు పడి ఏడుస్తుంటే ఈ కన్నీళ్ళు నా కాడ కాదు, ఏ కునసాముల లేనైనా 3 గంటలకు ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పిన. నువ్వు చెప్పిన మాట నేను చేసినానే. దేవుడు సహాయం చేసినాడమ్మా అని వచ్చి నాకు చెప్పేవాడు. మా చిన్నమ్మలు కూడా చెప్తే వినేవాళ్ళు. దేవుని విషయంలో ఏనాడు వాళ్ళు కూడా ఆటంకపరచలేదు, దేవుని ఎన్నడు వాళ్ళు కూడా దూషించలేదు. నిజంగా నాకు ఇచ్చిన దేవుడిచ్చిన వరమ్మ మా చిన్నాయన. ఎన్నడు కూడా ఎంతోమంది అన్న పిల్లలు తమ్ముని పిల్లలు వస్తే ఎత్తి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మా చిన్నాయన మాకు అట్లా చేసేవాడు కాదు. తిన్నాయన అనేవాడు, మమ్మలను కొంచెమన్నా తిన్నమ్మా అని తెచ్చి మాకు పెట్టేవాడు మా చిన్నాయన. మా అన్నోళ్ళనైతే మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నాడు మా చిన్నాయన. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. తల్లిదండ్రులకు వందనాలు. మరి నాది రుద్రవరమే. మరి నాగలింగన్న గౌడు గారు నాకు మామ అని వరుస అవుతారు, నేను మామ అని పిలుస్తాము వాళ్ళని. మరి మేము చిన్నప్పుడు ఊరు అంగడికి కానీ ఎక్కడైనా పోవాలంటే వాళ్ళ ఇల్లు దాటిపోవాలా. ఆ సందుని ఏమనంటే ఆ నాగలింగన్నల గౌడు ఇంటి సందులో పిల్లలు ఎక్కువ ఉంటారా, చూసిపోరు, అక్కడ కుక్కలు అవి ఉంటాయి, అక్కడ జాగ్రత్త అని చెప్పేవారు. అంటే ఆ వీధికి ఆయన పేరు వచ్చింది. అక్కడ జనాలంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు తిరునాళ్ళే గల జనాలు ఉంటారంటే ఊర్లో వాళ్ళందరూ అసలుకి ఆ ఇంటి దగ్గరనే ఉండేవారు. అంటే ఆయన ఎప్పుడు ప్రేమగా వాళ్ళని పిలుచుకొని, అంటే చిన్న మామ అనుకుంటా ఆయన ఇంటి దగ్గరికి వస్తారు అక్కడ. మరి ఆయన నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఆయన మందిరానికి స్థలం ఇచ్చినప్పుడు, మరి దేవుని మందిరం ఇక్కడ ఏర్పడినప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళినాము. అసలు వాళ్ళ ఇంట్లోకి ఆయన కాడికి పోవాలంటే వాళ్ళు మాట్లాడాలంటే భయం అవుతుండే. ఆయన కుర్చీ చేసుకుని అరుగు మీద కూర్చుంటుండే చిన్నప్పుడు. అంత భయపడడం. ఎప్పుడైతే ఇక్కడ మందిరానికి స్థలం ఇచ్చినారో, వాళ్ళ కుమారులు ఇక్కడ రక్షణ పొందినారో, అప్పటి నుంచి అసలుకి భయం అనేది ఏమైనా బాగున్నారని ఆయన్నే పలకరిస్తుండే. మీరు కూడా చర్చికి పోతున్నారంట కదా, మా కొడుకులు కూడా చర్చికి పోతున్నారు, బాగుంది అక్కడ అనేవాడు. మరి మా అమ్మగారు చనిపోయే ముందు అసలుకి చాలా నేను అనుకున్నాను, దైవజనులు అంతకుముందు హాస్పిటల్ నుంచి అక్కడ నుంచి వచ్చినప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు సేవకురాలు అక్కడ కర్నూలుకు వేయించినారు ఒకసారి హాస్పిటల్ ఉన్నప్పుడు, మెడికవర్లో హాస్పిటల్ ఉన్నప్పుడు. తర్వాత పోయించినాక 2 రోజులకు నాకు ఎందుకో నేను పడుకున్నా, కలలో నాకు సతీష్ వాళ్ళ ఆయన చనిపోతాడు, నేను తీసుకుంటాను కొద్ది దినములే అని ఎందుకో నాకు రాత్రి కలబడింది. నేను అనుకున్నా, నేను సర్లే ఏదో ప్రార్థన చేద్దాము ఆయన గురించి అని నేను అట్నే అనుకుని ప్రార్థన చేసిన. మళ్ళీ 12వ తారీఖున బాప్తిసం క్లాసుల రోజు మళ్ళీ ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు వెనకాల టెంట్ కింద అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అందరూ భాషలతో మాట్లాడినప్పుడు నేను కూడా భాషలతో మాట్లాడుతున్నప్పుడు సతీష్ వాళ్ళ ఆయనని తీసుకుంటాను ఎందుకు ఆ భాషలనే నాకు దేవుడు పలికించినాడు. నేను ఆ రోజు సాయంత్రం అమ్మగారికి కూడా చెప్పిన, అమ్మ ఇట్లా అనిపిస్తుంది, ఎందుకో 2 సార్లు ఇట్లా వచ్చింది మా అని చెప్పిన. అమ్మ ఉండి ఆయన రక్షణ పొందాలరా, వాళ్ళ కుటుంబం వల్ల ఆశ ఇక్కడ రక్షణ పొందాలా అని ప్రార్థన చేయరా అని చెప్పింది అని నేను మర్చిపోయినా. సర్లే అని ఇంకా మళ్ళా సర్లే అని ఉన్నా. 16వ తారీఖున ఓమ్ని హాస్పిటల్ ఉన్నప్పుడు దైవజనుడు నేను ఇద్దరం కలిసి కర్నూలుకు పోయినాము. రాజేంద్ర అన్న సుమక్క 4 కలిసి ఇట్లా పని హాస్పిటల్ ఉన్నాడు, బ్రదర్ కాడికి పోవాలని పోయినాము. అక్కడ కూడా పోయి ప్రార్థన చేసి వచ్చినాము. దైవజనుడు పోయి ప్రార్థన చేసినాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆయనకు బాగుందన్నారు. మరి ఇంకా నాకేదో అర్థం కాలేదు. నాకు ప్రార్థన చేసినప్పుడల్లా ఆయనదే అనిపిస్తుంది. నేను మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా వచ్చింది కదా, అసలుకి ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నాకు ఎందుకో చనిపోతాడు మళ్ళీ తీసుకుంటా అన్నాడు కదా దేవుడు, ఏందబ్బా అని కొద్దిగా బాధ అనిపించింది. మరి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినాక కూడా ఇంటికి వచ్చినాడు. మరి నేను మర్చిపోయినా. మళ్ళీ కొన్ని రోజులకు దైవజనుడు ఒకరోజు అదే 11:30 అప్పుడు మాకు 1 గంట అప్పుడు ఫోన్ చేసినాడు. ఆయన
ఫోన్ చేసినప్పుడు అరే ఇట పని సతీష్ అన్న ఆయనకు బాగలేదు అర్జెంట్ హాస్పిటల్కి పోవాలన్నప్పుడు ఆయన అంటున్నాడంటే ఆ రోజు 11-12 గంటలప్పుడు ఫాస్ట్ అన్నకు ఫోన్ చేయరా కారు పంపిస్తాడు హాస్పిటల్కి పోదాము అని ఆయన నోటితోనే నిన్న కారులో పోయేటప్పుడు ఆత్మకూరుకు పోయినాము. ఫాస్ట్ అన్నకు ఫోన్ చేయరా అన్న కారు పంపిస్తాడు హాస్పిటల్కి పోదామని 2 సార్లు అన్నాడు అట్నే అని నాయన ఫోన్ చేసినప్పుడు వెంబడే మేము రాత్రి వెళ్ళినాము. 2 గంటలప్పుడు 1:30కు పోయినాము హాస్పిటల్కి పోయినాము గవర్నమెంట్ హాస్పిటల్లో. అసలుకి పోయినాము దేవుడు అక్కడ ఆయనకు కూడా ఏం కాలే అని అది యూరిన్ బ్యాగ్ వేసినప్పుడు అది రిలీఫ్ అయ్యి ఆయనకు వచ్చేసింది. రిలీఫ్ అయినాడు అని మళ్ళీ ఇంటికి వచ్చినాము 4 గంటలప్పుడు. వచ్చినాకలా నాయన అదే టైం కూడా అసలుకి ఫోన్ చేస్తా ఉన్నాడు, ఎట్టుందిరా పెద్దయ్యకు బాగుందంటే బాగానే ఉంది సార్, ఇట పని ఇట జరిగింది అని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, జాగ్రత్త సతీష్ అన్న భయపడకాకరా అని చూసుకోరని చెప్పినాడు. సర్లే అని మేము కూడా ఇంటికి వచ్చేసినాము. ఇట పనిసారి వచ్చేసినామంటే నాయన కూడా అప్పుడు హైదరాబాద్కి వెళ్ళినాడు. మళ్ళీ పొద్దున కూడా దైవజనులు ఏదో పని ఉందని పంపించింది, అదే ఇంటికి పోయినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అడుగుదాము నాయన చెప్పినాడు కదా అని అడిగినప్పుడు మామ ఎట్టుంది బాగుందంటే బాగుంది మళ్ళీ ఒకసారి చూడాలా, అదే రాత్రి అయితే బాగుంది మళ్ళీ కొద్దిగా ఇబ్బంది ఉంది అంటే సర్లే మా పోదాంలే హాస్పిటల్కి నాయనకు ఫోన్ చేద్దామంటే మళ్ళీ అప్పుడు కూడా అన్నకు ఫోన్ చేయరా కారు పంపిస్తాడు హాస్పిటల్కి పోయిద్దామని మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ పొద్దున కూడా పోయినాము హాస్పిటల్కి. పోయించినాము గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చున్నాము. అది యూరిన్ బ్యాగు అది ఫెయిల్ అయింది కదిలినందుకు అని నేను సత్యాన్ని ఇద్దరం కలిసి ఆత్మకూరులో అది ఒక ఇంజెక్షన్ రాసిచ్చినాడు అక్కడ డాక్టరు, ఓమ్ని డాక్టరు అని ఆ ఇంజెక్షన్ కోసం బ్యాగ్ కోసం ఆడ కూర్చోబెట్టి బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే ఉన్నాడు అని ఆ ఇంజెక్షన్ కోసము ఇద్దరం కలిసి ఆత్మకూరులో బస్ స్టాండ్లో తిరుగుతున్నాము. ఒక అర్ధగంట అయినది, అది దొరుకుతలేదు అని అది తీసుకొని వచ్చేదాకా అక్కడ కూర్చున్నాడు ప్రదీప్, మళ్ళా సత్యన్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఉన్నారు. కూర్చున్నాడు బాగా మాట్లాడుకుంటూనే ఉంటుంటేనే సడన్గా బ్లీడింగ్ నోట్లో నుంచి ఆయనకు అంతా ఇన్ఫెక్షన్ మాదిరి కక్కి అట్లే అడ్డం పడినాడు. ఇంకా హాస్పిటల్లోకి తీసుకుపోయినాము. అది అప్పుడు అది వెంటిలేటర్ అది ఆక్సిజన్ పెట్టినారు. ఆక్సిజన్ పెట్టుకుంటేనే అట్లనే దేవుడు ప్రభునందు నిద్రించినాడు. నేను అనుకున్నాను అసలుకి ఆయన ఇప్పుడు చనిపోతాడని నాకు అసలు అనిపించలేదు. అప్పుడు దేవుడు చెప్పినాడు కదా, అది నాకు చూపించడమేంది మళ్ళా దైవజనుడు నాకు చెప్పడం, నేనే ఆయన నంబడి పోవడమేంది అసలుకి నేను అనుకున్నా. నేను మర్చిపోయినా ఆయన నంబడి పోయించినాక చనిపోయినాకలు కూడా నేను మర్చిపోయినా. దైవజనురాలతో అమ్మా నాకు ఇట్లా పని ఇట్లా వచ్చింది కదమ్మా, అది ఏమో దేవుడే నన్ను ఎందుకు పంపించినాడు దీనికేనేమో నాకు అర్థం కాలేదని అప్పుడు చెప్పినప్పుడు దేవుడు నీకు చూపించినారే దేవుడి దర్శనం అని దైవజనులు చెప్పినారు. మరి ఆయన కుటుంబంలో ఆయన ఇంటి దగ్గర మేము అప్పుడు ప్రార్థన పెట్టినప్పుడు పైన ఆయన 2 కుమారులు వినాయలు పనిలే పాడలే ఎప్పుడు చర్చి ఎట్లా బతుకుతారని అంటాడంట. అది ఆయన పాత ఇంట్లో ఒక గోడకు వాగ్దానం ఉండేదండి. అది వాళ్ళు వాగ్దానం ఏదంటే అది నేను నీ పిల్లలను పోషించేదని వాగ్దానం ఉందని. ఆ వాగ్దానం చదివినప్పుడల్లా ఆయనకు ధైర్యం వస్తుందంట. ఈ మాట వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు నాయనతో అన్నాడు, నాకు బాగా గుర్తుంది. అది ఆయనే చెప్పినాడు అన్నమాట. నేను నాయనతో అన్నప్పుడు నేను ఈ పిల్లలని ఇట్లా అనుకుంటుంటే ఈ నెలలు ఎప్పుడు ఉద్యోగాలు చేస్తారు, ఊర్లోనేమో ఇంటి పక్కల పిల్లలు ఇంట్లో ఆ గేరు వాళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎట్లా అని అనుకున్నప్పుడల్లా ఆ వాక్యం పనుకున్నప్పుడు ఆ వాక్యం గోడకే ఉంటుంది. అది వాగ్దానం ఆ వాక్యం చూసుకుని ఆయన ధైర్యం తెచ్చుకున్నాయంట. మరి దేవుడు అట్టి కృపనిచ్చినాడు. మరి అలాగే వారి కుమార్తెలు అందరూ అసలుకి మేము క్రైస్తవులో ఉన్నప్పుడు కూడా ఏనాడు తెల్లబట్టలు వేసుకొని తిరిగిన వాళ్ళము కాదు. వీళ్ళందరూ రక్షణ పొంది ప్రార్థనకి ఇక్కడ జెరూసలేం మందిరానికి వస్తున్నప్పుడు గ్రామంలో ఏమనేవారంటే నాగలింగన్న కొడుకులు చూడరా దేవుణ్ణి నమ్ముకుని ఎంత బాగున్నారు మనం ఉన్నాము అని అనేవాళ్ళు. అంటే పిల్లలను బట్టి తండ్రికి పేరు వచ్చేది. ఎక్కడ పోయినా నాగలింగన అనేవారు. ఆ సందులో కూడా వాళ్ళందరూ ఏ పంచాయతీ జరిగినా మరి మామ దగ్గరికి వచ్చి చిన్న నేను చిన్నప్పటి నుంచి తిరిగినా కాబట్టి ఆ సందులో నాకు తెలుసు. వాళ్ళ ఇంటికాడ 2 అరుగులు ఆ వరకు ఒకటి ఈ వరకు ఉంటుంది. ఆ అరుగులో కూర్చొని అందరూ ఇట్లా వాళ్ళ సమస్యలన్నీ చర్చించుకునేవాళ్ళు. ఆయన ఆ సందుకు ఆ గేరుకు పెద్దరికంగా ఉండేవాడు. మరి మన మధ్యన కూడా లేనందుకు మనం చాలా దుఃఖించాలా. మరి దేవుడు ఈ స్థలాన్ని ఆయన ద్వారా అమౌంట్కి ఇప్పించినా కానీ ఊర్లో వాళ్ళు చాలామంది ఏంది చర్చికి ఇచ్చినావు అన్నా కానీ ఆయన ఎప్పుడు ఏమనుకోకుండా సర్లేరా ఏమోలే అని అనేవాడు. నేను ఎందుకంటే ఇన్నా ఛాన్సార్లు వాళ్ళకి చర్చికి మాదిగోళ్ళకు ఇవ్వడం నువ్వు
అని చాలామంది ఆయన అన్నారు, ఊర్లో అన్నారు చాలామంది. కానీ ఆయన ఏమనుకోకుండా సర్లే ఏమో పోదుమేలరా ఉండలే దేవునికి కదా, దేవుడు మారినారు కదా అని చాలామంది అట్లా ఆయన బలపరుచుకునేవాడు. ఎప్పుడు ఆయన లాస్ట్ ఇద్దరు భార్య భర్తలు కూడా ఇక్కడ రాకముందు ఫస్ట్ చర్చికి వచ్చి వాక్యం విని అక్కడ ఎన్నికలో కూర్చొని నేను చూసిన, వచ్చి ప్రార్థన చేసుకొని పోతుంటారు ఇద్దరు భార్య భర్తలు. మరి మామగారు మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన యొక్క క్రియలు మన మధ్యలోనే, అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు. అలాగే కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో నాగలింగమయ్య గౌడు అయ్యగారు, ఆయనను పెద్దవారు అని సంబోధించలేము కానీ గొప్పవారు అని సంబోధించవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికి 60 ఏండ్లు ఉన్న వాళ్ళందరినీ పెద్దవారు అనవచ్చు. కానీ గొప్పవారని ఎవరంటారంటే వారి యొక్క ఆలోచన విధానం కలిగి ఉన్న వారిని మాత్రమే అందుకు అర్హులు. నిజంగా నేను ధైర్యంగా దేవుని బలిపీఠం ముందు చెప్పగలను, నిజంగా నాగలింగమయ్య గౌడు గారు ఆయన పెద్ద ఆయన మాత్రమే కాదు కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన దేవుని పక్షాన నిలబడినటువంటి వ్యక్తి, దేవుని నామం నిమిత్తము అవమానం పొందినటువంటి వ్యక్తి కూడా. ఎందుకంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఈ యొక్క జెరూసలేం మినిస్ట్రీస్ అని దేవుని యొక్క పిలుపు పొందుకొని దైవ సేవకులు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కనీసము దైవ సేవకులు ఉండడానికి ఇండ్లు బాడిగ కూడా ఇవ్వలేదు ఈ కేసు కెనాల్ యువతలో. ఎందుకంటే మీరు క్రైస్తవులు, మీరు కేసు కెనాల్ అవతలనే ఉండాలి కానీ యువతలకు ఉండడానికి వీలు లేదని ఎంతోమంది పెద్దలు కూడా అన్నారు. అలాంటిది దేవుణ్ణి స్తుతించడానికి ఒక అన్యజనుడైనప్పటికీ తన యొక్క పొలాన్ని కూడా దేవుని కొరకు అర్పించుటకు దేవుడు తనకిచ్చిన మనస్సును బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు తన పిల్లలను దేవుని సన్నిధికి పంపాలంటే నామకార్థమైనటువంటి సంఘాల్లో నిజంగా నేను ఈ పెద్ద యొక్క జీవితంలో ఎక్కువగా స్తుతించేది ఈ ఒక్క అంశమే. ఈ అంశాన్ని బట్టి నేను చాలాసార్లు నన్ను బట్టి స్తుతిస్తాను. ఎందుకంటే ఎంతోమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నప్పటికీ ఇంకా వారి పిల్లలను ఏదో నామకార్థమైనటువంటి సంఘాల్లో కట్టుబడి ఇలాంటి జీవం కలిగిన సంఘాలకు వెళ్తే వివాహాలు కావనో, లేకపోతే సమాధులకు రారనో, లేకపోతే వారి కుటుంబాల్లో ఏదన్నా కార్యాలు జరిగితే రారని భయపడి ఇంకా కుల కట్ల కిందనే ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ ఈయన ఒక అన్యజనుడు, ఈయన దేవుని ఎరగని వ్యక్తి. మరి ఈయనలో ఏ విశ్వాసమును బట్టి తన బిడ్డలను దేవుని సన్నిధి పంపారు? నిజంగా చాలామంది గ్రహించవలసినటువంటి విషయం ఇది. అంతేకాదు దేవుని బిడ్డలరా, నాకు దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఇంకోటి ఏంటంటే దేవుని నిమిత్తం అవమానం పొందిన వ్యక్తి ఈయన. ఎందుకంటే ఈనాడు చాలామంది, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ చాలామంది ఏమంటారంటే ఆ యొక్క జెరూసలేం శాలకు వెళ్ళే వాళ్ళు యవనస్తులు పని పాటలు లేకుండా దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉంటారని క్రైస్తవులైనప్పటికే దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక అన్యజనుల కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ అన్యజనుల మధ్య పెద్దల మధ్య తిరుగుతున్నప్పుడు ఎంతమంది తనను అనింటారు? నిజంగా కులం కానీ కులానికి నీ బిడ్డలు పోతున్నారు, మనకంటే చిన్న కులం దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే మన దేవుడు కాకపోయినా ఆ దేవుని ఎరుగుతుంటే నువ్వు ఎలా పంపిస్తున్నావు అని ఆయన అనింటారా, అనకపోయింటారా? అయినప్పటికీ వాటిని కూడా ఆయన సహించాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన దాదాపుగా ఒక 4-5 సందర్భాల్లో మా ఇంటి దగ్గరికి వచ్చారు. మా ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చోబెట్టుకున్నాను ఆయనను. దేవుని మాటలు చెప్తే చాలా బాగా వినేవాడు. దాదాపుగా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక 4 సందర్భాల్లో నేను ఇంట్లోకి తీసుకెళ్ళాను ఆయనను. ఆయనకు పినన్నా మీరు కూడా రక్షణ పొందాలి, అన్న వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు కదా అని చెప్తున్నప్పుడు బాగా అంగీకరించేవాడు. నిజంగా ఆ మనస్సును బట్టి దేవుని నామానికి ఎంతో మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈనాడు క్రైస్తవుడయ్యుండి కూడా దేవుని యొక్క మాటలు చెప్తే విముఖుడమై అవడమే కాకుండా దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఆ యొక్క పెద్ద ఆయన ఎన్నడే కానీ దేవునికి కానీ దేవునికి సంఘానికి కానీ ఇక్కడికి వచ్చే విశ్వాసులకు కానీ విరోధంగా ఎప్పుడూ మాట్లాడలేదండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఎదురెదురుగా మా యొక్క కుటుంబంలో కూర్చున్నప్పుడు నేను ఆయనకు సువార్త చెప్పాను. ఆయన ఆ యొక్క సువార్తను అంగీకరించారు. నిజంగా ఒక అన్యజనుల కుటుంబంలో పుట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులయ్యుండి తన కుటుంబం చాలా పెద్దది, తనకు అన్నదమ్ములు కానీ లేకపోతే వారి యొక్క కుమార్తె అంత పెద్ద కుటుంబంలో ఉండి కూడా ఆయన
నిజంగా సర్వసత్యం కలిగినటువంటి దేవుడని దేవుని ఎరిగారు. అంతేకాకుండా నిజంగా దేవుని గురించి తనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆయన స్థలంలో దేవుని ఆరాధించాలని, ఎందరి బ్రతుకులో మార్చబడ్డాయని విన్నప్పుడు ఆ యొక్క స్థలాన్ని ఇవ్వటకు ఆయన ధైర్యంగా వచ్చారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దావీదు యొక్క కుమారులకు నేను వారికి తండ్రిని అయ్యిందును, వారు నా కుమారులు అయ్యిందునని ఏ విధంగా దేవుడు వాగ్దానం చేశారో అదేవిధంగా దేవుడు తన పిల్లలను తాను చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు వారికి తండ్రిగా ఉండి వారి కుటుంబాలను ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముచు, పెద్దయ్య గారి యొక్క ఆత్మకు కూడా శాంతిని కలగజేస్తారని నమ్ముచు ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దైవజనునికి కూడా నా ప్రత్యేక వందనాలు. మరి అన్నగారి గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా, మేము ముందు ఉంచాలనుకున్నా. మొట్టమొదటిగా నేను అన్నగారితో మాట్లాడింది ఎక్కడ అంటే షాలలో మాట్లాడినాను. షాల్లో ఇక్కడ ఈ స్థలంలో మరి లీజుకి తీసుకున్నాం. అప్పుడు బోర్ వేస్తున్నారు. ఆ టైంలో ఇక్కడ అసలు ఈ స్థలం చూడడానికి వచ్చినట్టున్నాము. బోర్ అయితే ఏదో స్థలం చూస్తున్నారు, మొత్తానికి నాకు గుర్తులేదు. అక్కడ కార్నర్లో నిలబడినాము, రోడ్డు పైన నిలబడినప్పుడు అన్న ఇక్కడ స్థలాలు ఎంత ఉంటాయి, ఎంత రేటు ఉంటాయి అని అడిగినాను. అడిగితే ఉంటాయమ్మా 14 లక్షలు 13 లక్షలు ఉంటాయి ఎకరా అని చెప్పినాడు. అంటే ఈ స్థలము గురించి ఉద్దేశించి నేను అడిగినాను ఊరికే. చాలా రేటు ఉంటాయమ్మా ఇక్కడ, కొనడానికి ఇబ్బంది అని అన్నాడు. అంటే నాకు ఈ స్థలం కొనాలనే ఉద్దేశం కూడా లేదు అప్పటికి. ఈ స్థలం మాకు వస్తుంది, మందిరం అనేది కూడా లేదు. అన్నతో అంటే ఆ విధంగా మాట్లాడినాను. తర్వాత అప్పుడప్పుడు మందిరానికి ఇంటికి వచ్చేవాడు. ఈ లీజ్ విషయమో దానికి డబ్బులకు అన్నట్టుగా మరి అప్పుడప్పుడు వచ్చేవాడు, బాగా మాట్లాడేవాడు మాతో. దేవుని బిడ్డలారా, ఒక విషయం ఏంటంటే బర్త్డే కూడికే జరిపేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. అన్నగారి బర్త్డే ఎప్పుడు జరిగేది, ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు పోయి ఉంటాము. బర్త్డే కూడిక జరిపేవాళ్ళు, కృతజ్ఞత కూడిక. మరి అన్నగారికి అప్పుడు 57-58 సంవత్సరాలప్పుడు కూడా బర్త్డే జరుపుకున్నాడు. అంటే చాలామంది దేవుని ఎరిగిన వాళ్ళు కూడా కృతజ్ఞత కూడిక పెట్టుకోరు, సంవత్సరాలు పెరుగుతుండగా దేవుడు ఆయుష్ పొడిగించినాడని. కానీ ఆ కృతజ్ఞత అన్నగారిలో ఉంది. ఆ కృతజ్ఞత కూడికలో ఒక పాట పాడేవాడు, యెహోవా నా కాపరి యేసయ్య నా ఊపిరి. ఈ పాట 2 సార్లు పాడినాడు, నాకు బాగా గుర్తుంది. అన్నతో కలిసి మేము కూడా పాడినాము. మంచి దేవుని స్వరము, దేవుడు మంచి స్వరం ఇచ్చినాడు అన్నకి. మరి ఆ కృతజ్ఞత మరి ఆ బిడ్డలో నేను చూసినాను. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా కానీ వాళ్ళ స్వాస్థ్యము దేవుని కొరకు ఇవ్వడానికి మరి దేవుని ఎరిగిన వాళ్ళే ముందుకు రారు, కానీ ఆయన ముందుకు వచ్చినాడు. అది మరి డబ్బుకైనా కానీ ఉచితంగా కానీ ఏదైనా కానీ. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ఒక హైందవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. మరి దేవుని మందిరానికి క్రైస్తవుల కొరకు ఈ స్వాస్థ్యం ఇవ్వాలంటే ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటాడు వాళ్ళ ఊరిలో. నేను ఆలోచించినాను నిజంగా. బంధువుల మధ్య, మరి అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ఎంతోమంది అనింటారు, మందిరానికి ఎందుకు ఇస్తారో స్థలం అని అనింటారు ఆయనను. నేను అనుకున్నాను అటువంటి సమస్యలు కూడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ ఎదుర్కొన్నాడు. ఆయన ముందుకు వచ్చినాడు, ధైర్యంగా దేవుని కొరకు మరి సమర్పణ చేసినాడు ఈ స్థలాన్ని. అందుని బట్టి కూడా మరి అన్నని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, అందరికీ డ్రైవర్గా ఉండేవాడు. కోడళ్ళకి, మనవాళ్ళకి, మనవరాలకి, అందరికీ, పెద్ద కోడలికి చిన్న కోడలికి డ్రైవర్గా వదిలిపెట్టడం, తీసుకుపోవడం. మొన్న రీసెంట్గా మరి స్త్రీల కూడిక జరిగింది లాస్ట్ ఇయర్. అప్పుడు కూడా ఇక్కడ కొయర్ ప్రాక్టీస్ జరుగుతుంటే అక్కడికి వచ్చినాడు. మనవళ్ళని మనవరాలని తీసుకొని వచ్చి వదిలిపెట్టి నేను మాట్లాడదామని వెళ్ళాను, అంతలోపల వెళ్ళిపోయినాడు, వర్షం పడుతుంది. దేవుని బిడ్డలారా, అంటే తగ్గించుకోవడం. ఎవరు కూడా మామగారు కోడళ్ళను బైక్ ఎక్కించుకొని డ్రాపింగ్ మరి రిసీవింగ్ చేసుకోరు సామాన్యంగా. అయినా మరి కుమార్తెలను కోడళ్ళను ఒకటే రకంగా చూసేవాడని దీన్ని బట్టి నేను గ్రహించిన. అంతేకాకుండా వాళ్ళ కోడలు ఒక మాట చెప్పేది, వాళ్ళ పెద్ద కోడలు, నాకు టీ చేసి కూడా ఇస్తాడు మా మామ అని చెప్పేది. ఉదయాన్నే లేచి అమ్మా టీ తాగుదురమ్మా అనేవాడంట. మరి చాలా మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు వాళ్ళు, పెద్ద కొడుకు కోడలు. మరి అందరిని బట్టి కూడా నేను అన్నని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఆయన రాజ్యానికి సిద్ధపాటు చేయాలని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఇస్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పాలనుకున్నా. మరి పాస్టర్ గారికి చేయి ఫ్రాక్చర్ అయింది, యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో మరి ఆయన చూడ్డానికి వచ్చినాడు. అప్పటికి పెద్ద కొడుకు కోడలు మందిరానికి రావడం లేదు.
ఆయన కూడా డ్రాప్ కావాల్సింది, ఆయన కూడా రాకుండా ఉండాల్సింది. ఆయనను ఎవరు ఏమన్నారు, కానీ దేవుని ప్రేమను బట్టి ఆయన చూడ్డానికి వచ్చినాడు చివరిసారిగా. నేనైతే చాలా సంతోషించిన. దేవుని ఎరిగిన వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళే, ఆత్మీయ బిడ్డలే ఆయనను చూడడానికి రాలేదు. ఆయన మాత్రము ప్రేమతో వచ్చినాడు, వచ్చి పలకరించినాడు, కొద్దిసేపు కూర్చొని మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్నా నువ్వు రక్షణ పొందాలన్నా, సంఘంలో ప్రమాణం చేసినావు చూడు, పిల్లల్ని ఇస్తే వీళ్ళకి, నా కొడుకు కోడలకు పిల్లల్ని ఇస్తే నేను వస్తానమ్మా, మందిరానికి నడుస్తాను మేము ఖచ్చితంగా అని అన్నాడు. దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మేము ప్రార్థన బలంగా చేసినాము. వారికి దేవుడు సంతానం ఇచ్చినాడు. తర్వాత వాళ్ళు మందిరానికి నడిచినారు. మరి అక్కడ చెట్టు కింద అక్కడ కట్ట ఉంది, అక్కడ కూర్చునే వాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు దేవుని బిడ్డారు వచ్చి పలకరించి వెళ్ళేటప్పుడు ఈ మాట గుర్తు చేసినాను, నా రక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా మా మాట ఇచ్చినాను కదా, నేను ఖచ్చితంగా షాల్లో రక్షణ కూర్చుంటాను అని చెప్పినాడు. ప్రేమతో వచ్చి పలకరించినాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని మరి సంపూర్ణ రక్షణ పొందిన వాళ్ళకే ఆ మనసు లేదు. ఆయనకిచ్చిన ఆ మనసును బట్టి పరామర్శ చేయడం, ఒక మనిషిని ఇబ్బందిలో ఉన్న వాళ్ళని పరామర్శించడం, ఆ మనసును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులకు వందనాలు, కూడి వచ్చిన బిడ్డలకు అందరికీ యేసు నామములో వందనాలు. మరి మా చిన్నమ్మ మా జ్ఞాపకార్థ కూడిక ఈ విధంగా జరగడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి నాకు ఒక రకంగా అయితే తండ్రితో సమానం. మేమైతే తండ్రిగానే భావిస్తాం ఆయనని, మా అమ్మగా ఇప్పుడు అనుకోం. వాళ్ళ ఇంట్లో నేను గమనించింది ఏంటంటే, నాకు 15 సంవత్సరాలకు పెళ్ళయింది. మా మామనే మాకు పెళ్ళి పెద్ద. అప్పటి నుంచి ఆయనలో నేను ప్రేమను చూసిన. ఇంకా వాళ్ళ కుటుంబము అన్నదమ్ముళ్ళు 3, చాలా కలిసిమెలిసి ఉండడము, అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండడము, కూతుర్లు కలిసిమెలిసి ఉండడము, ఎక్కడ ఎవరిని కూడా తేడాగా చూసేవాడైతే కాదు. నాకు చాలా బాగా నచ్చేది మా మామ పద్ధతి కానీ, మాటలు కానీ, ఎవరిని తక్కువ చూడడు అసలు. మా అన్న కోడన్లు కదా అని ఉండదు, ఆయన కోడన్లాగానే మమ్మల్ని కూడా చూసుకునేవాడు. ఇంటికి వెళ్తే మాకు కూడా టీ ఇచ్చేవాడు. మా అన్న కొడుకులు కదా అని అనుకోడు, వాళ్ళ సొంత కొడుకులానే వాళ్ళని కూడా చూసుకునేవాడు. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక అక్క ఉంది, అందరికంటే పెద్ద ఆమెకైతే ఇప్పటికీ ప్లేట్లో భోజనం పెట్టిస్తాడు. నాకు చాలా సంతోషం అవుతుంది అది చూస్తే. ఇంత చిన్న వయసులో కూడా చాలా తోపుటలను అయితే పట్టించుకోరు, కానీ ఆయన వాళ్ళ అక్కని, అన్నదమ్ములని, వదినలను కానీ, అలా ఆడబిడ్డలు ప్రతి ఒక్కరిని అలా ఆయనలో మొత్తానికైతే నేను ప్రేమను చూసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్లుళ్ళని కొడుకులలాగానే చూసుకుంటాడు. ప్రతి విషయం అందరు కలిసి షేర్ చేసుకోవడం, వాళ్ళ కుటుంబంలో కలిసి భోజనాలు చేయడము నాకు చాలా బాగా నచ్చుతుంది. అసలు అందరి కుటుంబాలు ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇంటికి పెద్దగా ఉన్నాడు కదా మామ, ఆ పెద్దతనానికి ఖచ్చితంగా 100% మా మామ అయితే న్యాయం చేసిన అనుకుంటున్నా నేను. ఏ కుటుంబంలో కూడా అంత పెద్దగా ఏదో ఒక సమస్యతో అక్కజనులు గొడవపడడం, అల్లుడు అట్లా ఉంటారు, కానీ వీళ్ళ కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరు బాగుంటారు. అక్కజనులు బాగుంటారు, అన్నదమ్ములు బాగుంటారు, వాళ్ళ వదినలు బాగుంటారు, అందరూ బాగుంటారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరికి ఆటంకపరిచేవాడైతే కాదు, ప్రతి ఒక్క మమ్మల్ని కూడా డ్రాప్ చేసేవాడు ఇక్కడికి. అసలు చాలా పెద్ద మనసు మామది. సంపూర్ణమైన రక్షణ తీసుకోలేదు మేమైతే బాధపడుతున్నాము. కానీ దేవుని కృపను బట్టి, మంచి క్రియలను బట్టి దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అన్నట్లుగా దేవుడు మామ ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనే ఉంటాడు. ఇప్పుడు వీరందరి సాక్ష్యాలు వింటుంటే కూడా మాకు చాలా సంతోషం అవుతుంది. మరి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా చాలా ప్రేయర్ చేస్తున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. మామకి ఇచ్చిన దేవుని రాజ్యంలో స్థానం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, ఇక్కడ వచ్చిన మీరందరికీ నా వందనాలు. మామ అయితే పెళ్ళైనప్పటి నుంచి చాలా ప్రేమగా చూపించుకునేవాడు నన్ను. కొత్తలో భయపడేదాన్ని, ఎట్లా ఏం కథ అని, కానీ చాలా ప్రేమగా పలికరించేవాడు. తిన్నావా అమ్మా అని అన్ని విషయాల్లో అడిగేవాడు. సతీష్ కొంచెం లేట్ వచ్చినా కూడా, సతీష్ రాకపోయినా పర్వాలేదులేమో చర్చికి నిన్ను విడిచిపెడతాను అనేవాడు.
తోలుకపోవడం కూడా సతీష్ తోలుకపోకుండా కూడా మామయ్య ఫోన్ చేసి రాకుండా పర్వాలేదమ్మా నేను వస్తాను నిన్ను తోలుకపోవడానికి అనేవాడు. తండ్రి లేకుండా కూడా తండ్రిలా చూసుకునేవాడు నన్ను. కానీ ఇప్పుడు లేనప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది. కోపడేదాన్ని, కోపడినా కూడా ఏమనకుండా ప్రేమతో పలకరించేవాడు. కాసేపటికే మనీ టీ పెట్టమ్మా అని అనేవాడు. కొంచెం డల్గా ఉన్నప్పటికీ ఏమా డల్గా ఉన్నావు, పానం బాగాలేదా అనేవాడు. సన్నిధికి ఎప్పుడు రావాలన్నా కూడా తండ్రిలాగా తోడుగా ఉండి విడిచిపెట్టేవాడు, తొలగిపోయేవాడు. ప్రతి విషయంలో ప్రేమగా మాట్లాడి పలకరించడం కానీ, తిన్నావా చేయడం, తీసుకురావడం, పెట్టడము, కలిపియడము. చేపలు కూడా నాకు తినడం రాదు, మామూలుగా నేను ఎప్పుడు తినలేదు. కానీ మామయ్య చేపలు అవి ముళ్ళులు ఒలిచిపెట్టి పెడుతుండేవాడు. తినమా అనేవాడు. కానీ నాకు అలవాటు లేదు మామయ్య అంటే, ఏం కాదమ్మా పిల్లలకు పాలు పెడితే తిను బాగుంటుంది అనేవాడు. అట్లా అలవాటు చేసినాడు మామయ్య. కానీ అన్ని విషయంలో ప్రేమ చూపించి కానీ దేవుని సన్నిధిలో ఉన్నాడని కొడుకు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. బాధపడేవాని రక్షణ తీసుకోలేదు కదా, సన్నిధికి రాలేదు కదా, వస్తుంటాడు పోతుంటాడు కానీ రక్షణ తీసుకోలేదని బాధపడేదాన్ని. బలహీతలు కూడా ఎప్పుడు మామయ్య గురించి అత్తమ్మ గురించి ప్రార్థన చేయమనేవాడు మా అన్నయ్య. అమ్మ నాన్న ఎప్పుడు అడిగేవారు, నాన్న మామయ్య ఏం చేస్తున్నారమ్మా అని అడిగేవారు ఎప్పుడు. ఏమన్నా అంటారమ్మా అనేవాళ్ళు. కానీ ప్రేమతో పలకరిస్తారమ్మా, ఏమన్నారు. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఏమనియాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. ఆత్మీయ తండ్రులకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ వందనాలు. నాది సొంత ఊరు రుద్రవరము. మా ఇంటికి వెళ్ళి అన్న వాళ్ళ ఇల్లు నాగలింగన్న గౌడ అన్నది. నేను చెప్పే విషయము ఒక 23 సంవత్సరాల క్రితం. నేను చిన్నగా చదువుకునేటప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి. నేను కర్నూలులో ఉండి మా అత్త ఇక్కడ నేను ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు ఎవరైనా ఫోన్ చేసి మాతో మాట్లాడాలంటే, మా అత్త వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మాట్లాడాలంటే అన్న వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేవాళ్ళు. అన్న మనసు చూడండి, అసలుకి ఒక ఈ విధంగా ఉన్నప్పటికీ ఆ ఫోన్ ఇంట్లో లోపల ఉండేది. కానీ మమ్మల్ని పిలిచి ఒక 23 సంవత్సరాల క్రితమే పిలిచి ఇంట్లోపలికి పిలిచి మాట్లాడించేవాడు. ఆయన హృదయం చూడండి. అప్పుడు కుల మతాలు ఎంత భేదాలు చూపించేవంటే కనీసం నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను అనుభవించాను అవన్నీ మా ఊర్లో. అటువంటి గొప్ప మనసు ఆయనది. దేవుని గురించి ఎరగనప్పటికీ కూడా అప్పుడు చాలా గొప్ప మనసుతో అందరినీ పలకరించేవారు. ఆ ఇంటి పక్కల వాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు కాదు, కానీ అన్న మాత్రం పలకరించేవాడు. నేను చిన్నప్పటి నుంచి చూసిన అన్నని. దేవుని తెలుసుకున్న తర్వాత కూడా ఆయన దేవుని పాటలు పాడడం, అసలు యెహోవా నా కాపరి అనే పాట చాలా అద్భుతంగా పాడినాడు. వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడుకోబెట్టినప్పుడు అసలు మాకే రావు పాటలు ఆ విధంగా. అసలు అన్న ఎటువంటి కృప అంటే మా నాన్న చెప్పేవాడు. 2016వ సంవత్సరం దేవుడు చెప్పిన తర్వాత అన్న వాళ్ళు నాగలింగన్న గౌడ అన్నని అడిగిన తర్వాత పొలాన్ని అసలు నో చెప్పకుండా ఇచ్చేసినాడు. మా నాన్న చెప్పినాడు ఒకసారి, ఒరే అన్న మాత్రం మీ చర్చికి ఇచ్చినాడు,
ఈడనేమో మా వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఆయనను ఆ మాటలు ఈ మాటలతో బాధపరుస్తున్నారు అని చెప్పేవాడు. కానీ నేను ఒకటే చెప్పిన, నాన్న అది అడిగినది దేవుడు అడిగినాడు, కానీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. సొంతం వాళ్ళే ఇవ్వడానికి నిరాకరించే సమయంలో దేవుని మాటకు లోబడి ఆయన ఇవ్వడం అంటే అసలు ఆయన తెగింపు అనేది అసలు వర్ణించలేనిది. మీరు వేరే ఊర్ల నుంచి వచ్చింటారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సొంత ఊర్లో ఎటువంటి భేదాలు ఉండేవి నాకు తెలుసు, నేను అనుభవించిన అవన్నీ. నీళ్ళు ఇచ్చేవారు కాదు ఇంట్లో కదండి, పొలంలో కూడా వాళ్ళకి ఏదైనా కూలికి పోతే నీళ్ళు ఇచ్చేవారు కాదు, వాళ్ళు తెచ్చుకునే నీళ్ళు మేము ఇంటికా నుంచి తీసుకుపోయిన నీళ్ళే తాగాలి. అటువంటి భేదం ఉన్నప్పుడు కూడా ఆయన గొప్ప మనసు ఇంట్లోకి రానిచ్చుకోవడం అసలు చాలా అద్భుతం. అప్పట్లోనే నేను ఇప్పుడు విషయాలు చెప్తలేను ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అంత కఠినంగా ఉన్నప్పుడే ఆదరించినాడు ఆయన. చాలా గొప్ప మనసు ఆయనది. అందుని బట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా ఆయన బైబిల్ కూడా చదివేవాడు. అసలు చర్చికి రావాలనే ఆశ. ఇంకోటి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, రహస్యంగా దేవుణ్ణి ఆయన ప్రేమించినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అనుభవించాం, చూశాం గనక 10 మందికి కూడా తెలిస్తే అరే బతికితే నేను అట్ట బతకాలా అనిపించాలా. ప్రైజ్ లార్డ్. బ్రతికితే నేను కూడా అట్ట బతకాలా. ఏముంది, శాశ్వతమైన లోకం ఇక్కడ లేదు, అక్కడ ఉంది. తెలుసుకోవాలి జనాలు కూడా, బ్రతికితే అట్లా బ్రతకాలరా ఈరోజు. కాబట్టి దేవుని బిడ్డరా మంచిది. రెండు మాటలు నేను బైబిల్ మాట చెప్తా. 2 మాటలే, ఎక్కువ లేదు. మనకు భోజనాలు కూడా రెడీ అయినాయి, అన్నీ అయిపోయినాయి, భోజేద్దాం. రైట్. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం ఒక మంచి మాట ఉంది. 7వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యాంతము మేలు. ప్రైజ్ ది లార్డ్. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. అంతం మేలు. చూడండి, అంటే ప్రారంభము కంటే అంతం బాగుండాలంటారు. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. మనిషి ఆయుష్ కూడా ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. ఇంతమంది బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా దేవుని బిడల చేతిలోనే ఆ ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడంటే చూడండి, దేవుని బిడ్డలు చూస్తూ ఉండగానే యాకోబుకు జరిగింది ఎట్లా. యోసేపును ప్రేమించేవాడు యాకోబు. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, యాకోబు భయపడుతున్నాడు, యాకోబు భయపడుతున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే 46వ అధ్యాయం ఆది కాండంలో చూస్తే, కనానుకి వెళ్ళాలంటే ఐగుప్తుకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. అప్పుడు ఇజ్రాయేల్ 46:1 తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా, నేను ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. చూడండి, నీ తండ్రి దేవుడను నేనే. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నుల మీద చెయ్యి అంటే యాకోబు ఎలా చనిపోతాడో, ఆ చనిపోయినప్పుడు యోసేపు ఉంటాడు, యోసేపే నీ కళ్ళను మూస్తాడు. భక్తుల మరణం విలువైనది. దేవుని యొక్క బిడ్డల యొక్క మరణం
ఆయన యందు విశ్వాసం వచ్చిన వారి యొక్క మరణం చాలా విలువైనది. యాకోబుకు చెప్తున్నాడు, యోసేపే కళ్ళ మీద. యోసేపు అంతం చూడండి ఎట్లుందంటే, ప్రారంభము యోసేపు జీవితం సరిగా ప్రారంభంలో ఇది లేకపోయినా యాకోబు అంతం చూడండి అందరినీ కలుపుతూ 50వ అధ్యాయంలో చూడండి చివరిగా యోసేపే ఇక్కడ ఉన్నాడు. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు అంతము, యోసేపు. నిజంగా దేవుడు దర్శనం ఇచ్చాడు, కళ ఇచ్చాడు. అదే ప్రకంగా పక్కనే దేవుడి బిడ్డలు మరి ఇంతమంది ఉన్నాం కదా, ఆ బిడ్డ దేవుడు అది చూపించాడు కదా, అక్కడే అదే అతడు కూడా మర్చిపోయాడు. మళ్ళా దేవుని బిడ్డలు ఎంతో విలువైనది మరణం, ఆయన భక్తుల మరణం విలువైనది. అందుకే అంతం బాగుండాలి. ఒక మాట చూడండి, ఎక్కడ అంటే కీర్తన చూడండి 39:4. త్వరగా 4 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. కీర్తనలు, యెహోవా నా అంతం ఎట్లుండును, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న. నా ఆయుష్ ఎంత? దేవుని బిడ్డారు, ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. మన ఆయుష్ ఎంత? నా అంతం ఎట్లుంటుంది? నా పరిస్థితి ఎట్లుంటుంది? ఒకరోజు మనమందరం కూడా ఈ భూమి వదిలిపెట్టిపోవాలి, ఈ లోకం వదిలిపెట్టిపోవాలి. నా ఆయుష్ ఎంత నాకు తెలుపు. చాలామంది ఈ రోజుల ఆయుష్ను మర్చిపోతున్నారు. ఆయన పాడిన పాటల్లో 2 పాటలు పాడినాడు. 2 పాటల్లో చూడండి, ఒకని ఆయుష్ కాలము నీ వశమై ఉన్నది. అబ్బా, ఆ పాట పాడిన ఆ పాటలో చూడండి, దేవడా ఒకని ఆయుష్ నీ చేతుల్లోనే ఉంది. ఇంకొక పాటలు ఏంటి? నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే మెస్సయ్యా. యెహోవా నా కాపరి యేసయ్యా నా ఊపిరి. ప్రైజ్ ది లార్డ్. యేసు, అసలు యేసు అనే పదంలోనే ఊపిరి పీల్చుకోవడం ఉంటుంది. నా ఊపిరి ఆయనే. దేవుని బిడ్డరా, అంతము మనది ఎట్లుండాలంటే మనం ఆలోచించాలి. నా అంతం ఎట్లుండాలా? బ్రతుకున్న మనమందరం కూడా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఎవరికి గ్యారెంటీ లేదు. నాకు కూడా గ్యారెంటీ లేదు. భూమి మీద ఎవరికి గ్యారెంటీ లేదు. కొలవం లేదు, మంతం లేదు మరణానికి. ధనవంతులు లేదు, దరిద్రులు లేదు మరణానికి. దేవుని బిడ్డరా, అయితే ఆయన పిలుచుకున్నప్పటికీ ఆ సృష్టికర్తను తెలుసుకోవాలా. ఆయన సృష్టికర్తను తెలుసుకోవాలి. ఆయన మనల్ని పుట్టించాడు. మన అంతము. అందుకే ఒక భక్తుడు కూడా అంటాడు, ఇప్పుడు దావీదు అంటాడు, నా అంతము నాకు తెలుపు అంటాడు. ఇంకొక సంఖ్యాకాండంలో ఒక భక్తుడు అంటాడు, 23వ అధ్యాయం 10వ వచనంలో, కింది వచనం, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటిదై అగునుగాక. మనకు ఎలాంటి మరణం ఉండాలి? మనకు ఎలాంటి అంత్యదశ ఉండాలి? నీతిమంతులకు కలిగే మరణం వంటి మరణం ఉండాల. ప్రైజ్ ది లార్డ్. ఏమంట? నీతిమంతులు ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడమే నీతి. మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి బాప్తిసం పొందడమే నీతి. మన అంతము నీతిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, మన అంతం బాగుండాలంటే ఎట్లుండాలి? యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, 8వ అధ్యాయము. ఇదొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం. మన అంతము బాగుండాలంటే మనం ఏం చేయాలా? మన దినాలు మన జీవిత దినాలు బాగుండాలంటే మనం ఏం చేయాలి? అదే నేను ఒక మాట 2 మాటలు చెప్తున్నా. 8వ అధ్యాయం 5వ వచనం చూడండి, నీవు జాగ్రత్తగా
దేవునిని వెదికి సర్వశక్తుడగు దేవుని బతిమిలాడుకున్న ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. అది తుదకు నీకు స్థితిలో కొంచెం ఉన్నప్పటికీ ప్రారంభంలో నీ అంతం ఎట్లుంటుంది? మహాభివృద్ధి. ఎప్పుడు కలుగుతుంది నీ అంతము మహాభివృద్ధి? అంటే నువ్వు ఆయనకు వెదకి బతిమిలాడుకొని పవిత్రుడవై. చూడండి, కళ్ళు మూసి తెరిచి లోపల 10 ఏళ్లకే జెరూసలేము శాలను దేవుడు ఇంత పెద్దగా చేసి పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఏమో కొంచెం ఎంతుండే 7 సెంట్లు పాముల పాళ్ళ, 7 సెంట్లు పాముల పాళ్ళ, 7 సెంట్లు మాత్రమే పాముల పాలు ఉండేది. అది ఆయనను వెతికి హృదయపూర్వకంగా ఆయన బతిమలాడుకొని మనకు కొంచెం ఉన్నప్పటికీ చాలు, ఒక రోజు మన అంతం. మరి ఆయన గురించి ఆయన అంతం ఎట్లుంది? దేవుని బిళ్ళారా, ఈరోజు దేవుని మందిరంలో నా తల్లిదండ్రి దినం కూడా నేను ఇక్కడ జ్ఞాపకం చేయలే. నా తల్లిదండ్రి జ్ఞాపకార్థ కూడిక కూడా నేను ఇట్లా ఫోటోలు పెట్టి నా తల్లిదండ్రులు కూడా చూపించలే. నా కన్న తల్లిదండ్రులను కూడా దేవుని మందిరంలో, ఇంకోటి ఈ మందిరంలో ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరి ఫోటో కూడా ఇక్కడ ఇలా పెట్టి జ్ఞాపకార్థ కూడిక జరపలే. ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంతం చూడండి ఎలా ఉందో. దేవుని బిడ్డలారా, మన అంతం బాగుండాలి, దేవుని బతిమలాడుకోవాలి, పవిత్రత కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం అలసిపోవచ్చు. నేను దేవుని కొరకు ఇన్ని చేసిన లాభమేముంది, కొన్నిసార్లు నేను అంత చేసిన లాభమేముంది, ఇంకా నా పరిస్థితే కాదు. నువ్వు అనుకున్న లోపల తెల్లారలోగానే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. మన అంతము దేవుడు ఆశీర్వాదకరంగా, మొదట నీకు కొద్దిగా ఉండినను తుదకది మహాభివృద్ధి పొందుతుంది. కాబట్టి మన అంతం బాగుండాలంటే మనం ఆయనను వెదకాలా, దేవుని వెదకాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఆయన రాజ్యం వెదకాలి, ఆయనను బతిమిలాడుకోవాలి. ఈ విధంగా ఉంటే మన అంతము దేవుడు మరి మంచిగా ఏర్పాటు చేస్తాడు. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, దానియేలు గ్రంథం ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్తున్నాను, ముగిస్తున్నాను. ఇది లాస్ట్ మాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఇదొక్క మాట చూడండి. 12వ అధ్యాయము దానియేలుతో దేవుడు అంటున్నాడు, 13వ వచనం, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి. చాలా మంది చూడండి, మొదట్లో బాగుంటారు, తర్వాత అంతం బాగుండదు. మొదట్లో బాగుంటారు, అంతం బాగుండదు. కొంతమంది అందరు పని బాగానే ప్రారంభిస్తారు, విశ్వాస జీవితం బాగానే ప్రారంభిస్తారు. చాలామంది ఏదైనా పని మొదలు బాగానే పెడతారు కానీ లాస్ట్ వరకు ముగించలేరు. కొంతమంది కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కొంతమంది మొదట బాగా ఉరుకులాడతారు, కొత్తగా పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురు కూడా కొత్త కోడలు బాగానే ఉరుకులాడుతుంది. కొంతమంది విశ్వాస జీవితంలో కూడా కొత్తగా బాగానే ఉంటారు, చివరి వరకు ఉండరు, చివరిగా అంత్యములో బాగుండరు. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ దానియేలు చూడండి, దానియేలు గురించి దేవుడు దర్శనంలో దానియేలుతో చెప్తున్నమాట, నీవు దానియేలు అంత్యము వరకు నిలకడగా ఉండు, విశ్రాంతి నొంది కాలంతమందు నీ వంతులో నీవు ఏ వంతులో ఉన్నావో ఆ వంతులో నిలబెడతాను నేను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు దానియేలు మొదట ఎట్లా ఉన్నాడు తెలుసునా? బబులోను దేశంలో ఒక దాసుడు, మొదట ఒక దాసుడు,
తర్వాత ఒక చక్రవర్తి, ఒక గవర్నర్. దేవుడు చూడండి, కొంతమంది మొదలు పెడతారు కానీ ముగించరు. వాళ్ళ జీవితాలు అంతే. కొన్ని ఆత్మీయ జీవితమైన కొంతమంది మొదలు పెడతారు కానీ ముగించరు. ప్రారంభంలో చూడండి, క్యాలెండర్ ప్రకారం బైబిల్ చదవమంటే 1 నెల చదివింటారు. తర్వాత అడిగితే పెండింగ్ ఉందన్న అంటారు. తర్వాత అడిగితే పెండింగ్ ఉంది, నాకు పెండింగ్ ఉంది, ఇంత పెండింగ్ ఉంది అంటారు. మొదట్లో బాగుంటారు, బాగానే ప్రారంభం చేస్తారు. లాస్ట్లో దేవుని బిడ్డారు అంత్య సమయంలో. అందుకే మన అంత్యము బాగుండాలా. మన ఆయుష్ చివరి సమయంలో మనకు బాగుండాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు లాజరును వచ్చి దేవదూతల చేత కొనిపోయారు. కాబట్టి దానియేలుకు కూడా, దానియేలు నువ్వు అంత్యము వరకు నిలకడగా కుటుంబం కూడా మరి ఆయన చేసిన క్రియలు సంపాదించుకోవాలా. కుమార్తెలు కానీ కుమారులు కానీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మేము మరి దేవుని బిడ్డలు మా మనవి, తండ్రి యొక్క అడుగుజాడల్లో నడిచి నిజంగా ఆయన చివరి సమయంలో ప్రేమించిన ప్రభువును ప్రేమించి ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కృతజ్ఞత, ఆయన పొందుకున్నటువంటి మేలు చూడండి. సొంత వాళ్ళు చెప్పడం మసక చెప్పొచ్చు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. కానీ మేము ఎవరమో ఎప్పటికో అయినప్పటికీ కూడా ఆయన ప్రేమను గురించి చెప్పుకుతున్నామంటే ఈ భాగ్యం కుటుంబంలో కుమారులు కానీ కుమార్తెలు కానీ కోడళ్ళు కానీ అల్లుళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఇంతకంటే ఇంకా గొప్ప ఆయన పేరు నిలబెట్టాలి. ఆయనలాగా ఇప్పుడు చూడగానే అబ్బా నిజంగా నాగలింగన్న గౌడు యొక్క కుమారుడు రా, అంత ప్రేమ కలిగిన వారురా. మిమ్మల్ని చూస్తేనే అన్నదమ్ములను కుటుంబాల్లో కుమార్తెను కోడలు చూసినా ఆయన గుర్తుకు రావాలి. అందరికీ ఆయన పేరు నిలబెట్టాలా. దేవుడు ఆ కృప దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. అటు కృప దేవుడు మీ కుటుంబానికి ఇచ్చి ఆశీర్వదించి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన కుటుంబాన్ని చెయ్యి దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుని బిడ్డరా, ఆ కుటుంబం కూడా ఒకరోజు ఇలాంటి మంచి పేరు పొందుకొని మరి ఆయన వలె ఉంటారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ మరి ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనమందరం కూడా మన అంతం బాగుండాలి. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఆది అంతం లేనివాడు, ప్రైజ్ ద లార్డ్, ఆది అంతం లేనివాడు దేవుడు. కానీ మానవునికి మాత్రం ఆది ఉంది, అంతం ఉంది. మన పుట్టుక ఉంది, అంతం ఉంది. మన పుట్టుక మన జీవితం ఇప్పుడు సరిగా లేకపోయినా ఇదిగో మన అంత్యము బాగుండాలని ప్రభు కోరుతున్నాడు. ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. నీకు మహాకృపను బట్టినైనా ఈ దినము మమ్మలను సజీవులుగా నీ సన్నిధిలో నిలిపినారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీ ప్రియబిడ్డ ఈ స్థలంలోనైనా తండ్రి నీ మందిరం కొరకునైనా ఇచ్చినాడు. ఎన్నో అవమానాలు నిందలు పడినప్పటికీ కూడా నాయన తెగించి అయ్యా నీ మందిరం కొరకు స్థలాన్ని ఇచ్చినటువంటి బిడ్డ ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళండి ఆయన అన్నగారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సమయంలో. ఇప్పుడే చూపినటువంటి ప్రేమనైనా, దైవజనుల పట్ల చూపినటువంటి ప్రేమ, అతడు చేసిన క్రియలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. వందనాలు. ఇప్పుడే కుటుంబాన్ని వదిలిపెట్టిన కుటుంబాన్ని, భార్యలను, అయ్యా వారి సంతానమును, కుమారులను, అయ్యా కుమార్తెలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా బిడ్డ చేసిన క్రియల ద్వారా బిడ్డలు ఆశీర్వదించబడే కృపణ దయచేయండి. బిడ్డ కలిగి ఉన్న ప్రేమను కలిగి జీవించే కృపణ దయచేయండి. నిజంగా మా కార్యారంభం కంటే కార్యాంతం మేలుని వాక్యం సెలవిస్తుంది. కార్యాంతం మంచిదిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కనికరం చూపండి. ప్రతి బిడ్డ సరి చేసుకోవడానికి జీవితాలు కృప చూపించండి. కుమార్తెలను ఆదరించండి అయ్యా నా తండ్రి. కుమారులను, కోడలను, వారి సంతానమును అంతటి కూడా మీరు ఆశీర్వదించండి, ఆదరించండి. యెరూషలేములో మీరు ఆదరించబడతారని వాక్యం సెలవిచ్చిన రీతిగా బిడ్డల హృదయాలు ఆదరణతో నింపబడడానికి సహాయం చేయమని తండ్రి, నడిచిన మార్గంలో ప్రేమ బాటలో బిడ్డలు నడిచి నీ రాకడకు సిద్ధపడే కృపణత ఇచ్చేయమని బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలింపచేసి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.